ప్రపంచంలో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మేల్ డామినేటెడ్ సొసైటీ తయారైంది. సో ఎక్కడైతే మేల్ డామినేటెడ్ సొసైటీ ఉందో వాళ్ళు రిలీజన్లో కూడా వాళ్ళకి కావాల్సినట్టు రూల్స్ రెగ్యులేషన్స్ మార్చుకున్నారు. ఒక వ్యక్తి చాలామందితో పెళ్లి చేసుకోవచ్చని, తర్వాత మగవాడు ఎంత వయసులో అయినా ఎవరినైనా చేసుకోవచ్చని, ఆడవాళ్ళకి మాత్రం మోనోగామి ఉండాలని, ఇట్లాంటి ఈ మేల్ డైరెక్షన్లో ఉన్నటువంటి సలహాలు, దీనికి తగ్గట్టు వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు రాసుకోవడాలు, నరకంకు అయితే ఒకవేళ హస్బెండ్తో కాక వేరే వాళ్ళతో చేస్తే మీకు నరకంలో మీరు ఎర్రటి ఇనుప కడ్డి కాల్చి మిమ్మల్ని కాలుస్తారని, ఇట్లాంటి రకరకాల ఇవన్నీ కూడా మేల్ డామినేటెడ్ సొసైటీ నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ ఇన్ ద సొసైటీ. ఇలా ఈ మేల్ డామినేటెడ్ సొసైటీ నుంచి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మార్పు వచ్చింది. ఫిమేల్స్ కూడా ఉద్యోగం చేయడాలు, ఒక్కొక్కసారి ఫిమేలే ఎక్కువ సంపాదించడాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో పాటు థాట్ ప్రాసెస్ కూడా మారే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ చిన్న గొడవలతో స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఏ వ్యక్తి అయితే తను సుఖంగా ఉండాలి, తన ఇంట్లో వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి అనుకున్నప్పుడు అమ్మాయిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ అబ్బాయికి పెళ్ళికి ముందే తెలియాలి హీఈస్ మ్యారీయింగ్ ఎ పర్సన్. వాడికి మేడ్ సర్వెంటే కావాలనుకుంటే మేడ్ సర్వెంట్ని పెట్టుకోవచ్చు. అమ్మాయిని నువ్వు కప్పులు సరిగా కడగలేదనో, అంట్లు దోమలేదనో ఆమెను హింసిస్తే ఆమెకు ఒక రకమైన జిగుప్స వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మీకు ఒక కుక్కే కావాల్సి వస్తే కుక్కుని పెట్టుకోండి, అంతేగాని పెళ్లి చేసుకోకండి. పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఒక పార్ట్నర్ని పెళ్లి చేసుకుంటున్నారు. ఆమె కుక్ చేస్తే మీరు కూడా కుక్ చేయండి, ఆమెకు హెల్ప్ చేయండి. ఆమె అంట్లు తోమితే ఆమె 2 ప్లేట్లు తోమితే మీరు ఒక ప్లేట్ అన్న కడగండి. ఆమె ఒక రూమ్ ఉడిస్తే మీరు 2 రూములు ఊడవండి. ఆమె 2 బట్టలు ఉతికితే మీరు ఇంకో 4 బట్టలు ఉతకండి. అప్పుడు షేరింగ్ ఆఫ్ ది సర్వీస్ ఉంటుంది, అప్పుడు గొడవలు తక్కువ ఉంటాయి. అలా కాకుండా ఇద్దరు ఆఫీస్ నుంచి వచ్చేస్తే అబ్బాయి మాత్రమే ఓ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఆ రిమోట్ను టిక్ కొన్ని అన్ని ఛానల్స్ మారుస్తూ కూర్చుంటే అమ్మాయికి చిరాకేస్తూ ఉంటుంది. నేను కూడా ఇంతసేపే పని చేసి వచ్చాను కదా, మరి నేను మాత్రం ఎందుకు చేయాలి ఇవన్నీ అని. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కనుక స్టార్టింగ్లోనే జాగ్రత్త పడి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. రెండోది మొనోటనీ. ఈ మొనోటనీ ఏంటి అంటే రోజు ఒకేలాగా డ్రెస్ వేసుకోవడము, ఒకేలాగా మేకప్ చేసుకోవడము. దీనివల్ల కొద్ది రోజులకు అందులో మజా లేకుండా ఉంది, స్పైస్ లేకుండా పోతుంది. అందుకని మధ్య మధ్య మీరు ప్లేస్ మార్చుకోండి, డ్రెస్సింగ్ మార్చుకోండి. ఈ 4 గోడల మధ్యలో అమ్మాయి రాణి, అబ్బాయి రాజు. కనుక ఆ అమ్మాయి నైటీ తీసేసుకొని ఓ రోజు ప్యాంట్స్ వేసుకోవచ్చు, ఇంకో రోజు మీడీస్ వేసుకోవచ్చు. ఇలా ఉండాలి. మన దేశంలో ముస్లిం ఇన్వేజన్ కన్నా ముందు వాత్సాయనుడనే ఒక పెద్ద ఋషి ఉండేవాడు. ఆయన ఈ కామసూత్ర అనే ఒక పెద్ద గ్రంథాన్ని రాశాడు. కామసూత్ర అంటే కేవలం పోస్టర్సే కాదు, అందులో మీరు 7 వారాల నగలని విని ఉంటారు. మొనోటనీ తగ్గించడానికి కోసమని సోమవారం ఒక రకమైన నగలు, ఒక రకమైన మేకప్, మళ్ళీ ఇంకో రోజు నాడు ఇంకొక రకమైన మేకప్, ఇట్లా ఈ 7 రోజులకు 7 రకాలైనటువంటి మేకప్స్ ఆయన సజెస్ట్ చేశాడు. సో గోల్డ్ ఆర్నమెంట్స్తో పాటు డ్రెస్ కలరు ఇవన్నీ కూడా చేంజ్ చేసుకొని మొనోటనీ రాకుండా చూసుకోవడానికి వారు సజెస్ట్ చేశారు. తర్వాత చాలామందికి ఏమిటంటే కామసూత్ర అంటే కేవలం పోస్చర్స్ అనుకుంటారు. కాదు, దాంట్లో సైకాలజీ, దాంట్లో సోషియాలజీ, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ మొనోటనీని తగ్గించుకోవడానికి ప్రస్తుత కాలంలో మీరు అప్పుడప్పుడు వెరైటీ క్రియేట్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో మీరు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో అక్కడ కొన్ని యాడ్స్ వస్తుంటాయి. కళ్ళకు గంతలు కట్టుకొని ఒక కార్డు తీశారనుకో, ఆ కార్డులో ఉంటుంది గో అండ్ కిస్ హర్ అని, లేదా కిస్ హిమ్ అని, లేదా కిస్ హిమ్ ఆన్ ది ఫోర్ హెడ్ అని, కిస్ హిమ్ ఆన్ ద షోల్డర్ అని. సో కనీసం అట్లాంటి చిన్న గేమ్స్ పెట్టుకొని అయినా కూడా యూ క్రియేట్ సమ్ నవల్టీ. సో అతి పరిచయాద్ అవజ్ఞ అంటాడు. రోజు చేస్తున్న పనే చేస్తుంటే దాంట్లో ఇంట్రెస్ట్ పోతుంది. దాన్ని క్రియేట్ చేసుకోవడానికి కోసమని అతి పరిచయం కాకుండా మధ్య తర్వాత శృంగారం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు పెద్ద లైట్లు ఆఫ్ చేయండి. తర్వాత డిమ్ లైట్లో శృంగారం చేయండి. అమ్మాయిలు కూడా శృంగారానికి వచ్చే ముందు చిన్న బట్టలు వేసుకోండి, కనబడనటువంటి బట్టలు వేసుకోండి, కొంత ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకోండి. దానివల్ల అబ్బాయికి చేయాలి, చూడాలి అన్న ఉత్సాహం వస్తుంటుంది. ఇప్పుడు పశువులకు మనకు ఏం తేడా ఉంటుంది? పశువులకు ఏవి బట్టలు ఉండవు. మరి
మనకు హ్యూమన్ బీయింగ్స్ బట్టలు ఉంటాయి. అసలు బట్టలు అనేది పెద్ద ఆఫ్రెడిషియక్ అంటే కోరికను పెంచేది అని అర్థం. బట్టలు కట్టుకుంటాం కనుకనే మనకు బట్టల వెనకాల ఏముంది చూడాలన్న ఉత్సాహం వస్తుంది. అసలు బట్టలే లేకుండా తిరిగారనుకోండి, దాంట్లో ఏముంటుంది, ఏమి డిజైర్ ఉండదు. కనుక కనబడకుండా ఉన్నప్పుడు ఉండే ఇంట్రెస్ట్ మజా వేరుగా ఉంటుంది. పాతకాలం సినిమాలలో, బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో జ్యోతిలక్ష్మి అని ఒక వ్యాంప్ ఉండేవారు. ఆమె కనబడి డ్రెస్సులు వేసుకొని డ్యాన్సులు చేస్తుంటే పెద్దవాళ్ళందరూ ఈలలు వేసుకొని చప్పట్లు కొట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ను ఎక్స్ప్రెస్ చేసి ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా కొత్తదనాన్ని క్రియేట్ చేసుకోండి. కేవలం మహిళలకు తృప్తిగా ఉండాలనుకుంటే కంపల్సరీ ఈ నావెల్టీ క్రియేట్ చేసుకోవడము, ఫోర్ ప్లే కనుక తక్కువ ఉంటే అమ్మాయిలకు తృప్తిగా ఉండదు. ఫోర్ ప్లేలో కనీసం 15-20 నిమిషాలు స్పెండ్ చేయగలగాలి. ఆడవాళ్ళకు తృప్తిగా ఉండాలంటే వాళ్ళను హింసించకండి, వాళ్ళను సైకలాజికల్గా ఎలివేట్ చేయండి, మెచ్చుకోండి, కాంప్లిమెంట్ చేయండి. తర్వాత కనీసం 15-20 నిమిషాలు ఫోర్ ప్లేలో టైం స్పెండ్ చేయండి. తర్వాత బై ఛాన్స్ ఒకవేళ అమ్మాయిలకు తడి రాకపోతే ఆర్టిఫిషియల్గా మీరు లూబ్రికెంట్స్ కానీ, వ్యాజిలిన్ కానీ, నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆయింట్మెంట్ కానీ ఏదో ఒకటి వేసుకొని ఎంటర్ కండి. తర్వాత చాలామంది అబ్బాయిలు ఏంటంటే ఎంటర్ అయిన తర్వాత ఏదో ఆలోచిస్తారు, అది సడన్గా మెత్తబడిపోతుంది. అలా కాకుండా ఎంటర్ అయిన తర్వాత అమ్మాయి చెంపల్ని, అమ్మాయి భుజాలని చూస్తూ ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. దీనివల్ల ఎక్కువ టైం వస్తూ ఉంటుంది. తర్వాత ఫిమేల్ను టాప్లోకి రమ్మని చేసినప్పుడు కూడా శృంగారంలో ఎక్కువ టైం పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఫాలో అయినప్పుడు వాళ్లకు తృప్తి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.